హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పరారీలో ఉన్న వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ అప్పగింతపై మలేషియా నుంచి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. అతడిపై తగిన ఆధారాలు సమర్పిస్తే భారత్ అప్పగింత అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటామని ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం మంగళవారం వెల్లడించారు. భారత్ మలేషియా మధ్య సంబంధాలకు ఈ ఒక్క అంశం అడ్డుపడొద్దని ఇబ్రహీం స్పష్టం చేశారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రధాని మోదీ సహా భారత బృందంతో జరిగిన చర్చల్లో జకీర్ నాయక్ అంశం ప్రస్తావనకు రాలేదని తెలిపారు. కొన్నేళ్ల క్రితం ప్రధాని మోదీ ఇతర వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక వ్యక్తి లేదా సమూహం గురించే కాకుండా తీవ్రవాదానికి సంబంధించిన ఎలాంటి అంశాన్నైనా మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. ఆధారాలు సమర్పిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఆ దిశగా ఎలాంటి సలహాలు, సూచనలు చేసినా స్వీకరిస్తామని ఇబ్రహీం అన్నారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించాం, కఠినంగా వ్యవహరిస్తాం. ఉగ్రవాదాన్ని అణిచివేయడంతో పాటు పలు అంశాల్లో భారత్తో కలిసి పనిచేస్తున్నాం. మరింత సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతాన్ని ఈ ఒక్క కేసు నిరోధించాలని నేను అనుకోనని ఇబ్రహీం అన్నారు. భారత్, మలేషియాలు తమ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకున్నాయి. 3 రోజుల పర్యటన కోసం అన్వర్ ఇబ్రహీం సోమవారం ఢిల్లీ వచ్చారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతో పాటు పలు రంగాల్లో సహకార నిస్తృతికి మోదీతో చర్చలు జరిపారు. భారత్ నుంచి మలేసియాకు కార్మికులు, నిపుణులను అక్రమ మార్గాల్లో తీసుకెళ్తున్న ఘటనలు పెరుగుతున్నందున వాటిని నివారించడానికి క్రమబద్ధంగా నియామకాలు జరపాలని 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతంలో జాకిర్ నాయక్కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ను మరో 5 ఏళ్ల పాటు నిషేధిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. జాకిర్ చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ 1967 చట్ట ప్రకారం 2016లో తొలిసారిగా ఐఆర్ఎఫ్పై నిషేధాన్ని ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయంటూ దేశానికి సంబంధించిన సెక్యులర్ ఫ్యాబ్రిక్ చెడిపోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఐఆర్ఎఫ్తో పాటు దాని సభ్యులను ప్రత్యేకించి జాకిర్ అబ్దుల్ కరీం నాయక్ అలియాస్ జాకిర్ నాయక్లు మతం పేరుతో ఇతర మతస్థులపై ద్వేషం పెంచుతున్నారని, పలు మతాల మధ్య, కమ్యూనిటీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చేలా చేస్తున్నారని ప్రభుత్వం అభిప్రాయపడింది. దేశ క్షేమం కోసం, సెక్యూరిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దేశంలో నాయక్ కార్యకలాపాలు ప్రజల మెదడును కలుషితం చేస్తున్నాయని, మతపరమైన భేదాలు సృష్టించి దేశ విద్రోహ సెంటిమెంట్లను లేవనెత్తుతున్నారని, వాటికి ఆకర్షితులై కొందరు దేశ భద్రతను విస్మరిస్తున్నారని చెప్పారు. ఈ కారణం చేతనే చట్టవిరుద్ధమైన ఈ అసోసియేషన్ గురించి తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి రావాలని ఆదేశాలిచ్చారని నోటిఫికేషన్లో తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.